బామ్మ, ఎంతో మంది దేవుళ్ళున్నారు. సమస్య వచ్చిన ప్రతి వాళ్ళు చేతులెత్తి మొక్కుతున్నారు. ఆ దేవుళ్ళు కళ్ళు తెరిస్తే ఒక్క సమస్య కూడా మిగలదు కదా. అయినా ఆ సమస్యలు తీర్చమని వాళ్ళ ప్రతినిధిగా బావ లాంటి వాళ్ళని పుట్టిస్తున్నారు అంటే దేవుడి కన్నా గొప్పవాడే. ఇంటెదురుగా దేవుణ్ణి పెట్టుకుని గుడికెళ్ళి పూజలు చేస్తున్నాం. తను నీ రక్తమే, దాన్నే నమ్మకపోతే ఎలా? నువ్వు పస్తు ఉంటాను అంటేనే వాడు పస్తులుంటాడు. ఇల్లు నవ్వితే నవ్వుతాడు, ఇల్లు ఏడిస్తే ఆగిపోతాడు, ఈ ఇంటికి కష్టం వస్తే అడ్డంగా నిలబడతాడు. వాడి బాడీ అక్కడ ఉంటుంది, వాడి ఆత్మ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది బామ్మ. అలాంటి వాడిని నీ దగ్గర నీతులు చెప్పించుకునే అంత దిగజారిపోయానన్నమాట. చాలమ్మా, ఈ ఇంట్లో నేనుండాలో నువ్వుండాలో నువ్వే చెప్పు.